श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, అత్యంత శ్రేష్టమైనటువంటి జగద్గురు పీఠం కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం, శారదా పీఠం, ఇలా అనేక పేర్లతో పిలువబడేటువంటి కాంచి శ్రీమఠం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు వేదవ్యాసుల వారి నిర్దేశ్యం ద్వారా, అనగా వేదవ్యాస మహర్షి గౌడపాదాచార్యుల వారికి, గోవింద భగవత్పాదాచార్యుల వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి బదరికాశ్రమంలో ఆదిగురు శంకరులు వస్తున్నారు గురువును అన్వేషిస్తూ అని వారికి తెలియజేసి, మీరు నర్మదా నదీ తీరానికి వెళ్ళండి అన్నారు. నర్మదా నదీ తీరంలో ఆయనకి ఎందుకు సన్యాసం ఇచ్చారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నర్మదా ఈ యొక్క భరతావనికి మధ్యప్రదేశం అది. ఆ విధంగా అతి శ్రేష్టమైనటువంటి నర్మదా నదీ తీరంలో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తమ గురువైనటువంటి గోవింద భగవత్పాదాచార్యులు అన్వేషించి వారి ద్వారా క్రమ సన్యాసం తీసుకున్నారు. అంటే ఇతకు పూర్వం ఆయన ఆతుర సన్యాసం తీసుకున్నారు, ఇప్పుడు క్రమ సన్యాసాన్ని స్వీకరించారు. ఆయన సన్యాసం తీసుకోవాల్సినటువంటిది ఎవరు ఇవ్వవలసినటువంటి, ఆయన సాక్షాత్తు శంకరులు. అయితే సత్సాంప్రదాయ సమవాప్త సమస్త విద్యం అని సాంప్రదాయాన్ని అనుసరించాలి. వేద ధర్మంలో చెప్పబడినటువంటి విషయములన్నీ యథాతథంగా పాలించేటువంటి వారు ఎవరనగా సాక్షాత్తు శంకరులు మానవులుగా అవతరించి మనకు మార్గనిర్దేశం చేశారు. తదనంతరం ఆదిగురు శంకరులు అడుగుతున్నారు ఎవరిని? గోవింద భగవత్పాదాచార్యుల వారిని, మీరు నాకు క్రమ సన్యాసం ఇచ్చారు, నేను ఏమి సేవ చేసుకోవాలని. అప్పుడు తనకు పూర్వం చెప్పబడినటువంటి వేదవ్యాసుల వారి ద్వారా ఇవ్వబడిన సందేశం ఏమిటి? బ్రహ్మసూత్రములకు భాష్యం రాయవలని. కావున మీరు కాశీకి వెళ్ళి ఆ వారణాసి ఆ ప్రదేశంలో పరమ పవిత్రమైన గంగా తీర్థం క్షేత్రంలో మణికర్ణికా ఘాట్ అని ఉంది. అక్కడ ముక్తి మంటపము అని ఒకటి ఉందండి. ఆ ముక్తి మంటపంలో మీరు అక్కడ అనేక మంది వచ్చేటువంటి వారందరికీ కూడా వేదం యొక్క ప్రాశస్త్యాన్ని బహుదా వర్ణించి అక్కడ అద్వైత ధర్మాన్ని మీరు లోక విఖ్యాతి చేయవల, మరియు బ్రహ్మసూత్రములను మీరు భాష్యం రాయవల అని చెప్పారండి. ఇప్పుడు బ్రహ్మసూత్రములు అంటే ఏమిటి? ముఖ్యంగా మనకు 4 వేదములు ఉన్నాయి. ఆ 4 వేదములలో చివరిలో మనకు ఉపనిషత్తులు కనపడుతున్నాయి. ఆ 108 ఉపనిషత్తులు ఉన్నాయని మనకు ఇప్పుడు లభ్యమవుతున్న విషయం. అంతకు ఎన్నున్నాయో అంతకు పూర్వం తెలియదు. ఆ 108 ఉపనిషత్తుల సారం ఏదైతే ఉందో వాటినన్నిటినీ కూడా అత్యంత ప్రామాణికమైనటువంటి పదముల ద్వారా
వ్రాసినటువంటి సూత్రములను బ్రహ్మసూత్రములు అని అంటారు. ఆ బ్రహ్మసూత్రములను మీరు చక్కనైన జ్ఞానంతో ప్రకాశింపచేయమని అంటారు. మరి బ్రహ్మసూత్రాలు రాసిన వారెవరు? వేదవ్యాసుల వారు. ఆయన ఎవరి అంశం? మహావిష్ణువు యొక్క అంశం. ఆయన వ్యాసం స్వయం విష్ణు అన్నారు. ఆయన రచించిన దాన్ని శ్రీ శంకరులు దానికి భాష్యం రాయాలి. అంటే ఇంతకుముందు ఎవరు రాయలేదా అంటే ఎందరో రాశారు. అయితే వేదవ్యాసుల వారి మనసుకు నచ్చినట్లుగా సత్య విషయాన్ని ప్రకటింపజేయగల సామర్థ్యం వారికి లేనందువలన వీరి ద్వారా దాన్ని ప్రకటింపచేయవలనే ఉద్దేశంతో వేదవ్యాసుల వారు గోవింద భగవత్పాదుల ద్వారా ఈ యొక్క విషయాన్ని వారు చేరవేశారు. గురు సేవ అనే భావంతో వారణాసికి వచ్చి ఆ మణికర్ణికా ఘాట్ అక్కడ ముక్తి మంటపంలో వారు నివసించి వచ్చిన వారందరికీ కూడా వేద అధ్యయనాన్ని చేయించారండి. ఎందుకు వారణాసికే ఎందుకు వచ్చారనగా ఆ కాలంలో వారణాసిలో 55 దేశాల నుండి దాదాపుగా అనేక మంది పండితులు అక్కడ ఉండేటువంటి వారు. వారందరూ ఆమూలాగ్రం వేదాధ్యయనం చేసినటువంటి వారు అని ఇప్పుడు అంటుంటాం. అక్కడ బాగా చదివిన వారిని వారణాసి నుంచి వచ్చాడండి, ఆయనకు కాశీ శాలువులు కప్పారు అని. ఆ విధంగా నాడు కాశ్మీరం నంతరం కాశీ అని ప్రసిద్ధి. అక్కడ వచ్చిన వాళ్ళు పండితులందరికీ కూడా 16 ఏళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క యువ సన్యాసి అమోఘమైన తపస్సు చేస్తూ వారికి ఈ జ్ఞానాన్ని అందించారండి. ఆయన బ్రహ్మసూత్రములకు భాష్యం రాశారు. అప్పుడు వేదవ్యాస మహర్షి వచ్చి ఒక ముసలి బ్రాహ్మణుడి రీతిలో వస్తారు. అక్కడికి వచ్చి ఆయనతో పరిశీలించడం కోసం వారిద్దరూ కూడా దానిపైన చర్చ జరుగుతుంది. ఆ చర్చ కొన్ని రోజుల పాటు అలానే జరుగుతూనే ఉంది. ఇలా ఎందుకు రాయకూడదు, ఇలానే ఎందుకు చెప్పాలి అని వేదవ్యాస మహర్షులు అడగడం, వాటికన్నిటి కూడా శ్రీ శంకర్లు అమోఘమైనటువంటి వివరణ ఇస్తున్నారు. ఇది ఎక్కడికి కూడా ముగియనందువలన పద్మపాదుడు అనుకున్నారు వీరెవరో మహాపురుషులే ఈ రూపంలో వచ్చారు అని తన గురువును స్మరించారు. అనగా శ్రీ శంకరులను స్మరించి వారిని గమనించగా వారిలో మూల స్వరూపం వేదవ్యాసుల వారు దర్శనమిచ్చారు. అప్పుడు ఒకవైపు విష్ణువు ఒకవైపు శివుడు ఇలా వాదిస్తే తెగేది ఎప్పటికీ. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు ఎవరు? పద్మపాదుడు. అప్పుడు వేదవ్యాసుల వారు చిరునగవుతో తన నిజస్వరూపాన్ని చూపించారు. అప్పుడు ఆయన అన్నారు, నేను ఈ రూపంలో ఎందుకు వచ్చానంటే నేను స్వయం వ్యాస రూపంలో వస్తే మీరు గౌరవంతో వాదించరని, సరైన విషయాలు విశ్లేషణ కావని నేను ఈ రూపంలో వచ్చాను. మీరు రాసినటువంటి భాష్యం నాకు చాలా ఆనందిస్తున్నానని చెప్పారు. అందుకే పద్మపాదుడు అంటాడు, శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. వేదవ్యాసుల వారిలో ఆ యొక్క శ్రీహరి మరియు తనలో శంకరులు అభేద భావనం అక్కడ కాశీక్షేత్రంలో ఇరువురు దర్శించుకున్నారు. ఈ యొక్క అభేద భావనం అనేటువంటి చాలా గొప్పది. అప్పుడు ఆనందపడిన వేదవ్యాసుల వారు, మీకు అదనంగా 16 సంవత్సరాలు నేను మీకు ఆయుష్ ఇవ్వాలని తలపోశాను, మీరు ఇంకా చేయవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయన్నారు. స్వామి, అప్పటికే నేను అనేకమైన వాంగ్మయం రాశాను కదా, నా నిజస్థానానికి వెళ్తానంటే లేదు, అలా వీలు కాదు. నీవు సాధించినటువంటి అమోఘమైనటువంటి జ్ఞానాన్నంతటినీ కూడా ఈ దేశమంతా సంచరించి అద్వైతము అనేటువంటి ధర్మమే శాశ్వతమైందని నీవు దాన్ని స్థాపన చేయవలా అనేటువంటి మార్గాన్ని చెప్పారు. అందుకే ఆదిగురు శంకరులు వేదవ్యాసుల వారి ఆశీస్సులతో అదనంగా 16 సంవత్సరాలు ఆయుష్ను పొందినవాడై అక్కడి నుండి కాశ్మీర్ మరియు అనేక ప్రాంతములను తిరిగారు. ఆయన చతురామ్నాయ పీఠంను స్థాపించి చివరిగా కాంచీపురానికి వచ్చారు. ఇక్కడ మరీ ఒక అమోఘమైన విషయం తెలుసుకోవాలి.
వారు సన్యాస దీక్ష తీసుకున్న ప్రదేశం మధ్య భారతదేశం. మరి కాంచీపురము అది ఈ యొక్క విశ్వానికే నాభిస్థానం. అందుకే ఓఢ్యాన పీఠ నిలయ బిందుమండల వాసిని రహోయా క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత అని లలితా సహస్రనామంలో వస్తుంది. ఆ కాంచీపురం భవ్యమైనటువంటి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం. కాశీ అయితే అది పండిత స్థానం, ఇది ఘటికా స్థానం. అందుకే ఇక్కడ అనేక మంది వేదాధ్యయనం చేసేటువంటి వారు, ఇది గురుస్థానం. అందుకే ఆయన ఆ యొక్క వేద విద్యార్థులందరికీ కూడా పునః తన యొక్క సన్నిధానంలో వేదం అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో వారు కాంచీపురానికి వచ్చారు. కామాక్షి సన్నిధానంలో పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క శాలగ్రామ శిలలో శ్రీచక్ర ప్రతిష్టాపన చేసినటువంటి మహాపురుషుడు శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు. ఇట్టి ఆచార్యం అనేటువంటిది గొప్పదైనటువంటి స్థానం కాంచి కామకోటి పీఠాధిపతులు. అందుకే ఆ వేదవ్యాసుల వారు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారికి 16 ఏళ్ళు అదనంగా ఇచ్చి, మీరు ఈ భూమండలాన్నంతటినీ కూడా పర్యటించి అజ్ఞానులైన వారిని సుజ్ఞానులుగా మార్చడం, వేదాధ్యయనం చేసి దాంట్లో ఉన్న సందేహాలు ఏవైతే ఉన్నా ఆ సందేహాలు తీర్చుకోవడం కోసం మీరు ఈ దేశమంతా తిరగవలనేటువంటి అభిప్రాయం అనుసరించి ఏ విధంగా ఆదిగురు శంకర్లు ఈ ముమ్మారు లోక కళ్యాణం కోసం భరతావన్ని సంచరించారో అలానే 2,500 సంవత్సరాలు కలియుగం వచ్చిన తర్వాత ఆదిగురు శంకర్లు వచ్చారు. వారి తదనంతరం 2,500 సంవత్సరాల తర్వాత కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారు సాక్షాత్ శంకర్లుగా అవతరించి వారు కూడా అనేకమైనటువంటి ప్రాంతంలో సంచరించారు. 21 సంవత్సరాలు ఆయన మొట్టమొదటి యాత్ర అది కాశీకి. కాశీ నుండి రామేశ్వరానికి ఇసుకను అక్కడ రామేశ్వర క్షేత్రంలో కలిపారు. మరియు వారి జీవితంలో 87 ఏళ్ల వయసు వరకు కూడా వారు పరిపూర్ణంగా వారు భక్తుల యొక్క ఉద్ధారం కోసం, వేద ధర్మ ప్రతిష్టాపన కోసం తమ జీవితాన్నంతటినీ కూడా త్యాగం చేసిన మహాపురుషుడు, ప్రాతస్మరణీయుడు. ఆ విధంగా అదే పరంపరలో శ్రీ జయేంద్ర సరస్వాములు వారు కూడా ముమ్మారు ఈ భరతావని తిరిగి ఏ విధంగా ఆదిగురు శంకర్లు మానస సరోవరం తిరిగారో అదేవిధంగా వీరు కూడా మానస సరోవరం వెళ్ళారు. శ్రీ జయేంద్ర సరస్వాములు అక్కడ వెళ్ళి ఆదిగురు శంకరాచార్యులు వారి యొక్క ప్రతిమను స్థాపన చేశారు. శ్రీ జయేంద్ర సరస్వాములు వారు కాశ్మీర్కు వెళ్ళి ఆ యొక్క సర్వజ్ఞ పీఠం అక్కడ అధిరోహించిన ప్రదేశం, అక్కడ శ్రీ శంకర పర్వతం నుండి అక్కడ కూడా అనేకమైన యజ్ఞ యాగాదులు చేయించి కాశ్మీరు ఆ యొక్క తలమానికం లాంటిది భారతీయ సంస్కృతికే భారతదేశంలో కలవడానికి వారి ఆశీస్సులు ఎంతో గొప్పవి. తదనంతరం వారి కరసంజాతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కూడా ఈ యొక్క దేశాన్ని అనేక మారుమూల గ్రామాలకు కూడా సంచరిస్తూ అనేకమైనటువంటి దివ్యమైన కార్యక్రమాలు వారు తమ యొక్క మార్గదర్శనంలో కాంచి కామకోటి పీఠం నిర్వహిస్తుంది. ఆత్మీయులారా, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు అందించినట్టు అమోఘమైనటువంటి వాంగ్మయం మనందరికి కూడా మార్గదర్శనం. కావున ఆత్మీయులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యం ఒక్క శ్లోకమైన భగవద్గీతలో ఒక్క పాదమన్నా లేక ఆయన రచించినటువంటి షణ్మతములకు సంబంధించిన అనేక స్తోత్రములు కూడా ప్రతినిత్యము కూడా మనం స్మరించడం ద్వారా మనం ఆదిగురు శంకరుల వారిని స్మరించడమే కాకుండా సాక్షాత్ శ్రీ వేదవ్యాసుల వారిని, శ్రీమన్నారాయణ్ణి స్మరించిన ఫలితం మనకు కలుగుతుంది. కావున మనమందరూ కూడా అట్టి ప్రయత్నంలో మనం ముందుకు అడుగు విడుదాం. అట్టి చైతన్య శక్తిని మనందరికి కూడా జగద్గురువులుగా ప్రకాశిస్తూ మనల్ని దీవిస్తున్నటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య చరణారవిందను స్మరిస్తూ భజిస్తూ నమిస్తూ ఈ వాక్పుష్పములు వారి దివ్య పాటలను సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ.
7483229249. హర హర శంకర, జై జై శంకర్.